హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. విజయ్ దేవరకొండ లైనప్ మామూలుగా లేదన్న సంగతి తెలిసిందే. అన్ని డిఫరెంట్ సినిమాలే చేస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు అని కాకుండా కొత్తగా ఏదైనా చెప్పాలనే ఉద్దేశంలో విజయ్ దేవరకొండ డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న VD12 ఇంటెన్స్ డ్రామా మాఫియా పోలీస్ గ్యాంగ్స్టర్ కాన్సెప్ట్తో సాగుతోంది. ఇక ఆ నెక్స్ట్ రవికిరణ్ కోలాతో ఓ చిత్రం ఉండబోతోంది. విజయ్ క్యారెక్టరైజేషన్ గురించి ఆల్రెడీ రవికిరణ్ కోలా హింట్ ఇచ్చారు. యుద్ధం నాదే రక్తం నాదే అంటూ విజయ్ పాత్ర ఎలా ఉండబోతుందో రవికిరణ్ కోలా చెప్పేశాడు. అందులో లవ్ యాంగిల్, రగ్డ్ యాంగిల్, ఇంటెన్స్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం తర్వాత విజయ్ తన లక్కీ డైరెక్టర్ రాహుల్ సాంస్కృత్యంతో మళ్లీ ఓ మూవీని చేస్తున్నాడు. టాక్సీవాలా తర్వాత విజయ్, రాహుల్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉంటాయి. రాహుల్ సాంస్కృత్యాన్ని ఈసారి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడట. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ ఎవ్వరూ చెప్పని, చూపించని కథను, చరిత్రను తెరకెక్కిస్తున్నాడట. ఈ మూవీ కోసం భారీ సెట్లు అవసరం పడేలా ఉన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసి సెట్ వర్క్ల మీద ఫోకస్ పెట్టాడు రాహుల్. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇలా సింపుల్గా కానిచ్చేశారు. సెట్ వర్క్స్ కోసం ఇలా మొదటి ఇటుకని పేర్చినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్కి జోడీగా రష్మికను తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి బాలీవుడ్ ద్వయం అజయ్ అతుల్ సంగీతాన్ని అందిస్తారని సమాచారం. విజయ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చేందుకు మంచి గ్రౌండ్ను సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అసలే ఇప్పుడు విజయ్ ఓ సాలిడ్ హిట్ రావాల్సి ఉంది. ఓ బ్లాక్ బస్టర్ హిట్తో తన రౌడీల్లో మళ్లీ ఉత్సాహాన్ని విజయ్ నింపాల్సి ఉంది.